ఓం శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వారం ప్రారంభంలో వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కుటుంబీకుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రసీదులు జాగ్రత్త. పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరపు జోక్యం తగదు. పొదుపు పథకాలకు అనుకూలం కాదు. ఆచితూచి వ్యవహరించండి. నమ్మకస్తులే వంచే ఆస్కారం ఉంది. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగుతాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు పదవీ యోగం. నగదు బహుమతి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. రిప్రజెంటేటివ్లు లక్ష్యాన్ని సాధిస్తారు. వారం మధ్యలో కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రుణ బాధలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహన యోగం. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు అందుకుంటారు. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. వ్యాపారాలలో పురోభివృద్ధి ఉంటుంది. ఉద్యోగాల్లో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. కళాకారులకు సన్మానాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వారం చివరిలో కంది, మినుము, మిర్చి వ్యాపారస్తులకు పురోభివృద్ధి ఉంటుంది. రవాణా రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. విద్యార్థులు తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. బంధుమిత్రుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. మేషరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు ధ్యానం చేయండి. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వారం మొదట్లో దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వేడుకల్లో ప్రముఖంగా పాల్గొంటారు. బంధుమిత్రుల ఆదరణ సంతృప్తినిస్తుంది. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. ధనలాభం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. పనులు సానుకూలమవుతాయి. నగదు, పత్రాలు జాగ్రత్త. అనవసరపు విషయాలకు దూరంగా ఉండాలి. విమర్శలు, అభియోగాలు ఎదుర్కొంటారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. నిర్మాణాలు, మరమ్మతులు వేగవంతమవుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. వృత్తుల వారికి ఆశాజనకం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలను ఇస్తాయి. వారం మధ్యలో పరపతి పెరుగుతుంది. మిత్రుల చేయూతతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాల్లో అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. విద్యార్థులు పట్టుదలతో ముందుకు సాగి విజయం సాధిస్తారు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. గులాబీ, ఎరుపు రంగులు, తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. వారం చివరిలో మీ అభిప్రాయాలు, ఆలోచనలకు మిశ్రమ స్పందన పొందుతారు. ఒకేసారి అనేక పనులు మీద పడడంతో ఒత్తిడికి గురవుతారు. ట్రాన్స్పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకం. ప్రైవేటు సంస్థల్లోని వారు నిగ్రహంతో వ్యవహరించాలి. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుంటారు. వృషభ రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం దేవీ స్తోత్రాలు పఠించండి. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వారం మొదట్లో ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంటుంది. ధనం మితంగా వ్యయం చేయండి. సన్నిహితులే సాయం చేసేందుకు వెనుకాడతారు. శనివారం నాడు ఆచితూచి వ్యవహరించాలి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. కుటుంబీకుల సలహా పాటించండి. సోదరీమణులతో విభేదిస్తారు. పనులు చురుగ్గా సాగుతాయి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆరోగ్యం సంతృప్తికరం. వేడుకలు, శుభకార్యంలో పాల్గొంటారు. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది.
వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు స్థానచలనం. వారం మధ్యలో వ్యవహారాలలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం అందుతుంది. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలలో మరింత పురోగతిని సాధిస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు కొంత తగ్గవచ్చు. పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ఆకుపచ్చ, నేరేడు రంగులు, దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. వారం చివర్లో కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులు మంజూరవుతాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాల్లో గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. అప్రయత్నంగా కొన్ని వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. మిథున రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివ పంచాక్షరిని పఠించండి. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వారం మొదట్లో పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. మానసికంగా కుదుటపడతారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు అందినట్లే అంది చేజారిపోతాయి. సన్నిహితుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్ద మొత్తం సాయం శ్రేయస్కరం కాదు. మీ ఇష్టాయిష్టాలను స్మితంగా వ్యక్తం చేయండి. ఎవరినీ తక్కువ అంచనా వేయద్దు. ప్రముఖుల సందర్శనం వీలు కాదు. ఒకే పని నిమిత్తం అనేక సార్లు తిరగవలసి వస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆశావహ దృక్పథంతో ఉద్యోగ యత్నం సాగించండి. ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. ప్రయాణం విరమించుకుంటారు. రచయితలు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో వ్యవహారాలు నత్తనడకన కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. వ్యాపారాలలో కొంత సహనం పాటించాలి. ఉద్యోగాలలో మరింత పని ఒత్తిళ్లు. విద్యార్థుల కృషి కొంతవరకు ఫలిస్తుంది. కళారంగం వారికి చిక్కులు ఎదురుకావచ్చు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు. తెలుపు, గులాబీ రంగులు, పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. వారం చివరిలో వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. కోర్టు వాదోపవాదాల్లో ప్లేడర్లు విజయం సాధిస్తారు. స్త్రీలకు టీవీ ఛానళ్ల నుంచి ఆహ్వానం, పారితోషికం, బహుమతులు అందుతాయి. ఖర్చులకు సరిపడా ఆదాయం సమకూర్చుకుంటారు. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కర్కాటక రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ స్తోత్రాలు పఠించండి. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వారం మొదట్లో కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గృహ మార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. లక్ష్య సాధనకు మరింత శ్రమించాలి. సాయం ఆశించవద్దు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. దుబారా ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. పరిచయం లేని వారితో జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ప్రియతముల ఆరోగ్యం కుదుట పడుతుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. తొందరపడి హామీలు ఇవ్వవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ముఖ్యుల్లో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. వారం మధ్యలో కొత్త పనులను ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, భూములు కొంటారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వారం చివరలో వ్యయ ప్రయాసలు, అనారోగ్యం. ఎరుపు, నేరేడు రంగులు, దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. వారం చివరిలో వ్యవసాయ రంగాల వారికి ఎరువులు, క్రిమిసంహారక మందుల కొనుగోళ్లలో చికాకులు, ఇబ్బందులు తప్పవు. స్త్రీలు పనివాళ్లతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం, సహకారం అందిస్తారు. రచయితలకు, పత్రికా రంగంలో వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. సింహరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం హనుమాన్ చాలీసా పఠించండి. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వారం మొదట్లో గృహం ప్రశాంతంగా ఉంటుంది. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలు ఇస్తారు. ఖర్చులు సామాన్యం.
అనేక పనులతో సతమతమవుతారు. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సంతానం విదేశీ చదువుల కోసం శ్రమిస్తారు. విద్యా ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. అస్వస్థతకు గురవుతారు. వైద్య సేవలు అవసరమవుతాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. సహోద్యోగులతో జాగ్రత్త. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. వారం మధ్యలో మీ ఆశయాలు నెరవేరడంలో కుటుంబ సభ్యుల చేయూత లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో మరింత అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాల్లో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారి ఆశలు ఎట్టకేలకు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో బంధువులతో వివాదాలు, ధన వ్యయం, అనారోగ్యం. పసుపు, తెలుపు రంగులు, తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. వారం చివర్లో వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు బాగా ఉంటాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. రాజకీయాల్లో వారికి తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. కన్యారాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. కన్యారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వారం మొదట్లో ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేటు సంస్థల్లో మదుపు క్షేమం కాదు. సన్నిహితులకు సాయం అందిస్తారు. కృషి ఫలిస్తుంది. సమర్థతతో రాణిస్తారు. ధనలాభం, వస్త్ర ప్రాప్తి ఉన్నాయి. వ్యవహారాలతో తీరిక ఉండదు. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. దైవ కార్య సమావేశాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. గృహ నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి. వారం మధ్యలో వ్యవహారాలలో ఆటంకాలు, వ్యయ ప్రయాసలు ఉంటాయి. ఆకుపచ్చ, ఎరుపు రంగులు, ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. వారం చివరిలో ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కరిస్తారు. కొత్త పరిచయాల వలన కార్యక్రమాలు విస్తృతమవుతాయి. స్వయం కృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. గృహ నిర్మాణాలలో స్వల్ప అడ్డంకులు, చికాకులు ఎదుర్కొంటారు. టెండర్లు చేజిక్కించుకుంటారు. తులారాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం మల్లెలు, కనకాంబరాలతో అమ్మవారికి అర్చన చేస్తే కలిసి వస్తుంది. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వారం మొదట్లో మనోధైర్యంతో ముందుకు సాగండి. యత్నాలు విరమించుకోవద్దు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. బంధువులు ధన సహాయం అర్థిస్తారు. పెద్ద మొత్తం సాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరిని నొప్పించవద్దు. కొత్త పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆందోళన తొలగి కుదుట పడతారు. గురు శుక్రవారాల్లో పనుల ప్రారంభంలో చికాకులు ఎదుర్కొంటారు. మీపై శకునాల ప్రభావం అధికం. పెద్దల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినియ్యవు. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. వారం మధ్యలో ఆర్థిక పరిస్థితి మీ అంచనాలకు తగినట్లుగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి విషయాలలో సోదరులతో ఒప్పందానికి వస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో పురోభివృద్ధి. వారం చివరలో ఆరోగ్య సమస్యలు, వృధా ఖర్చులు, ఆకుపచ్చ, గులాబీ రంగులు, తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. వారం చివరిలో హోటల్, తినుబండారాల వ్యాపారస్తులకు సంతృప్తి కానవస్తుంది. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలలో మెలకువ అవసరం. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మధ్య మధ్య ఔషధ సేవ తప్పదు. క్రీడా, కళారంగాల వారికి సంతృప్తి కానరాదు. వృశ్చిక రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం నరసింహ స్తోత్రాలు పఠించండి. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.
వారం మొదట్లో ఆర్థిక స్థితి సామాన్యం, పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు, గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ఖర్చులు అధికం, అవసరాలు వాయిదా వేసుకుంటారు, పనులు మొండిగా పూర్తి చేస్తారు. కావలసిన వ్యక్తుల కలయిక వీలు కాదు. దంపతుల మధ్య సఖ్యత లోపం, సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆప్తుల రాక ఉపశమనం కలిగిస్తుంది. సంతానానికి విదేశీ విద్యావకాశం లభించకపోవచ్చు. విద్యా ప్రకటనల పట్ల ఏకాగ్రత వహించండి. దళారులను విశ్వసించవద్దు, ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. వృత్తుల వారికి ఆశాజనకం, ఉద్యోగస్తులకు యూనియన్లో చుక్కెదురవుతుంది. పదవుల నుంచి తప్పుకుంటారు. అధికారులకు హోదా బాధ్యతల మార్పు, వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వారం మధ్యలో పనులు ఊహించని విధంగా సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. రాజకీయ వర్గాలు అనుకున్నది సాధిస్తారు. వారం ప్రారంభంలో ధన వ్యయం, కుటుంబ సభ్యులతో వివాదాలు. ఎరుపు తెలుపు రంగులు పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. వారం చివరిలో కష్టపడి పనిచేస్తే డబ్బు దానంతటదే వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. స్త్రీలు దైవ పుణ్య సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. కొబ్బరి పండ్లు పూలు పానీయ ఆల్కహాల్ వ్యాపారస్తులకు ఆశాజనకం. ధనుస్సు రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ స్తోత్రాలు పఠించండి. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వారం మొదట్లో ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అధికం, రాబడిపై దృష్టి పెడతారు. అవసరాలు అతి కష్టం మీద తీరుతాయి. ఓర్పు పట్టుదలతో యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారిన ఒకందుకు మంచిదే. సన్నిహితుల హితవు మంచి ప్రభావం చూపుతుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. ఆకస్మికంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలను ఇస్తాయి. భాగస్వామిక చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. హోల్సేల్ వ్యాపారులకు ఆశాజనకం. వృత్తుల వారికి ప్రజా సంబంధాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత సమయపాలన ప్రధానం. అధికారులకు ధన ప్రలోభం తగదు. వారం మధ్యలో మీ ఊహలు కొన్ని నిజమవుతాయి. భూ సంబంధిత వివాదాలు తీరుతాయి. సమయానికి సొమ్ము అంది అవసరాలకు ఆదుకుంటుంది. చిన్ననాటి మిత్రులు ఆహ్వానాలు అందిస్తారు. వ్యాపారాలలో తగినంత లాభాలు రాగలవు. ఉద్యోగాలలో అడుగు ముందుకు వేస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో వ్యయ ప్రయాసలు, అనుకోని ఖర్చులు. పసుపు నేరేడు రంగులు ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. వారం చివరిలో విదేశాలకు వెళ్లడానికి చేసే ప్రయత్నాలు వాయిదా పడతాయి. మీరు ఓ స్నేహితునితో కలిసి మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. ఎదుటి వారిని తక్కువ అంచనా వేయడం వలన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం అంగారక స్తోత్రాలు పఠించండి. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వారం మొదట్లో ఆదాయ వ్యయాలకు పొంతనముండదు. దుబారా ఖర్చులు విపరీతం. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. వ్యవహారాలతో తీరిక ఉండదు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. తొందరపాటు నిర్ణయాలు తగదు. పెద్దల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. కీలక పత్రాలు అందుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఆలోచనలు కొలిక్కి వస్తాయి. కొత్త విషయాలు గ్రహిస్తారు. పనులు నిదానంగా పూర్తవుతాయి. గృహ మార్పు చికాకు పరుస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ప్రముఖుల సందర్శనం సాధ్యం కాదు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పని భారం. సహోద్యోగులతో విందులో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. ప్రయాణం తలపెడతారు. వారం మధ్యలో పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఇంటి నిర్మాణాలు చేపడతారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు దక్కించుకుంటారు. ఆహ్వానాలు కొన్ని ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలలో అనూహ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. మధ్యలో మిత్రులతో కలహాలు రుణాలు చేస్తారు. గులాబీ ఆకుపచ్చ రంగులు దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. వారం చివరిలో నిరుద్యోగులు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. కుటుంబీకుల కోసం నూతన పథకాలు వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుంభరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణేష్ స్తోత్రాలు పఠించండి. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.
మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వారం మొదట్లో వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల ఆదరణ సంతృప్తినిస్తుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా వ్యవహరించాలి. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. గృహ మార్పు అనివార్యం. అనవసరపు విషయాలకు దూరంగా ఉండాలి. ఆప్తుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. ద్విచక్ర వాహన చోదకులకు దూకుడు తగదు. వారం మధ్యలో అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి కాగలవు. ఆదాయం ఆశించిన విధంగా పెరుగుతుంది. పెండింగ్లో పడిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో మీరనుకున్న హోదాలు రావచ్చు. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కుటుంబంలో ఒత్తిళ్లు, గులాబీ ఎరుపు రంగులు, తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. వారం చివరిలో తలపెట్టిన పనుల్లో ప్రోత్సాహం, పురోభివృద్ధి కానవస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఖర్చులు అంతగా లేకున్నా ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు. ఆరోగ్య, ఆహార వ్యవహారాలలో మెలకువ వహించండి. స్త్రీలు కుటుంబ సౌఖ్యం, మానసిక ప్రశాంతత పొందుతారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. మీనరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివాష్టకం పఠించండి. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ఒక ముఖ్య గమనిక, ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.